చేస్తున్నాము సార్. సాయిరాం. వేదిక ముందున్న పెద్దలందరికీ, శ్రీరామ్ సార్కి వినమ్మ ప్రణామాలు అర్పిస్తూ 5 నిమిషాలు ఆల్రెడీ ఇందాక మీ అందరితో మాట్లాడేశాను. మళ్ళీ కొత్తగా మాట్లాడాలంటే అది రాజేంద్ర కుమార్ గారు మాట్లాడిన తర్వాత కష్టమైన పని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇలాంటి ఒక బలమైనటువంటి సంకల్పం, సత్య సంకల్పం డెఫినెట్గా గొప్పగానే కొనసాగుతుంది, గొప్పగానే ప్రోడక్ట్ ముందుకు వస్తుంది. బాబా గారి యొక్క ప్రేమ సందేశం మరింతమందికి ఈ సినిమా మూలకంగా తప్పకుండా చేరి తీరుతుంది. సంకల్పం అంత గొప్పది. ముఖ్యంగా గిరీష్ కృష్ణమూర్తి గారికి వారు ఇక్కడ ఉంటే బాగుండేది. వారి యొక్క సంకల్పానికి ప్రణామాలు. అలాగే వారికి వెనుదన్నుగా నిలిచి ఆశీర్వాదాలు అందించినటువంటి రత్నాకర్ గారికి కూడా ముఖ్యంగా భక్తులందరి తరఫున, మా సినిమా టీం అందరి తరఫున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారు కూడా వాళ్ళు ఉంటే బాగుండేది. ఒక్కొక్కళ్ళు ఎంచుకోబడతారు, అదే అనుభవం ఉంటాం, అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది. సో నాకు ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టులో ఒక ముఖ్యమైనటువంటి పాటను రాయగలిగేటువంటి ఒక అవకాశం నాకు వచ్చిందంటే నేను బాబా వారి ద్వారా ఎంచుకోబడ్డాను. అందుకు ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి. నా పని నేను చక్కగా నిర్వహించానని అనుకుంటాను, భావిస్తాను. ఇప్పుడు చూస్తున్న వెంటనే అక్కడి నుంచి నాగేంద్ర కుమార్ గారు కానీ వేరే వాళ్ళు కానీ ఇట్లా బాగుంది మా వంశీ వచ్చి చాలా బాగుంది నా చెవిలో చెప్పి వెళ్ళాడు. ఇవన్నీ బాబా వారి ఆశీస్సులు అంతే. ఏం చెప్పాలి, వారి యొక్క ప్రేమతత్వం ఈ పాట ద్వారా, ఎందుకంటే ఒక సెంటినరీ, ఇది 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా తీసుకున్నటువంటి ఒక సినిమా. కొత్త జనరేషన్కి బాబా గారి గురించి మరింత తెలియాలి. తెలిసిన వాళ్ళు ఎలాగో బాబావారి సేవలో, బాబావారి యొక్క దీంట్లో ఉంటారు, ఎలాగో తెలియని మరికొంతమందికి తెలియజెప్పి బాబా గారి యొక్క కరుణా వలయంలోకి వారిని తీసుకొచ్చేలాగా ఈ సినిమా ఉపయోగపడుతుందని బలంగా భావిస్తూ, ఆకాంక్షిస్తూ మరొకమారు ఈ సదవకాశానికి, ఈ సద్భాగ్యానికి కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాకేంద్ర మౌళి గారు కామ్గా వెళ్ళి కూర్చున్నారు, మేము గమనించాము. ప్లీజ్.